కొంతమంది ఉంటారు చూడండి, మీరు మారతారు అనుకుని ట్రై చేస్తుంటారు, వాళ్ళు మారరు, కౌంటర్ చేస్తుంటారు. మళ్ళీ ఇలా చేశాను కదా అనగానే, నువ్వు అలా చేసావా, నేను ఇలా చేయలేదా అంటాడు, నేను ఇంకోలా చేయలేదా అంటాడు, నువ్వు అది చేయలేదా ఇది అంటే ఏదో రకంగా రెచ్చగొట్టి గొడవ పెద్ద చేస్తారు తప్ప వీళ్ళు ఈ బ్యాచ్ నిజంగా మారే మనసు కాదు అది. అందుకే అలాంటి వాళ్ళతో మాట్లాడడం కంటే ఏది బెటర్, మిద్దె మీద ఒక మూలన నివసించుట మేలు అన్నాడు. అది మగాళ్ళైనా ఆడాళ్ళైనా సరే అప్లై చేసుకోండి. జగడగొండోళ్ళు మగాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరులోనూ ఉంటారు. వాళ్ళు జగడగొండోళ్ళు, ఓన్లీ ఆడవాళ్లే జగడగొండోళ్ళు అనుకోకండి, మగాళ్ళలో కూడా ఎవరు ఉంటారు, జగడగొండోళ్ళు ఉంటారు. ఈ జగడగొండోళ్ళతో నివసించి గొడవ పెట్టుకుని, అరే నువ్వు అలాగరా నువ్వు ఇలాగరా అని గొడవ పెంచుకుని పెద్ద చేసుకునే కంటే కూడా మౌనంగా మిద్దెక్కిపోయి పిడకలు కూడా పక్కన పురుగులతో కుట్టించుకున్నా పర్లేదు, దోమలతో కరిపించుకున్నా పర్లేదు, చక్కగా అలా పడుకుని ఆ ఉడుకులో ఆ గుబురులో ఉన్న ఏం తప్పు లేదంట. ఈ దరిద్రంలో రొంపులు దిగే కంటే కూడా అంత మౌనంగా ఉంటే బెటర్ అన్నమాట. సో వీళ్ళు మారీళ్ళు మళ్ళీ ఏదోటి పెంచుతూ ఉంటారు, కౌంటర్ చేస్తూనే ఉంటారు, గొడవ పెద్ద చేస్తారు. అలాంటి వాళ్ళతో అనవసరం వాదన అనవసరం, రూపాయి ప్రయోజనం లేదు. దానికంటే బెటర్ మీరు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోండి, మంచిది. అర్థమైందా? మనశ్శాంతి అయినా ఉంటుంది, రైట్?